మట్టిలో చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. మట్టి ద్రావణం కావాలి వేసుకోవచ్చండి. ఫెర్టిలైజర్ని స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మొక్క మొదట్లో కూడా పోయొచ్చు. ఇలా సపరేట్గా తీసుకుంటున్నాము. ఓకే, సో ఇలా రసాన్ని ఇందులో పోసి బాగా స్పూన్తో కలుపుకుంటే కనుక కుంకుడుకాయల రసంతో ఆయిల్ మనము మిక్స్ చేసేసుకొని చూడండి, కలిపిన తర్వాత మనము ఇందులో కొద్దిగా పుల్లటి మజ్జిగ కూడా కలుపుకుందాము. కలిపిన తర్వాత సో ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకొని ఇది స్ప్రే చేయడం కోసం అనమాట. మట్టి చికాలు అందించిన వాళ్ళు అవుతారు, మొక్కలకు చాలా యూజ్ అవుతుందండి. మొక్క మొత్తం తడిచిపోయేలాగా స్ప్రే చేసుకోవాలి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరామణాలతో మంచిగా మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మాకు మంచి టిప్తో మేము ముందుకు వచ్చాను. నేను నా గార్డెన్లో యూజ్ చేసేటటువంటి ప్రతి మెథడ్ కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు మనము ఇక్కడ చూస్తున్నారు కదా, స్వీట్ లెమన్. చిన్న మొక్కకే మనము కాయలు ఎక్కువగా ఎలా తీసుకోవచ్చు, ఎలాంటి మొక్కను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్వీట్ లెమనే కాదండి, మనం కూరగాయ మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయినా సరే, అంటే ఆర్గానిక్గా మొక్కలు పెంచుకోవడానికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ మన వంటింట్లో నుంచి వచ్చేవి కూడా మనం ఇచ్చి పెంచుకోవచ్చండి. అయితే మట్టిని ఎలా సారవంతం చేసుకోవాలి, వాటికి ఎలా స్ప్రే చేసి మనము పురుగులను కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ నేను మీకు షేర్ చేస్తుంటాను. మీకు కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మా వీడియోస్లోకి వెళ్ళే ముందు మనము మా దగ్గర దొరికే ప్రోడక్ట్స్ నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను. మా దగ్గర కొన్ని హెయిర్ ఆయిల్స్ అయితే ఉన్నాయండి. భృంగరాజ్ హెయిర్ ఆయిల్, ఆనియన్ హెయిర్ ఆయిల్, అలా ఇది భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అండి. ఇది రెగ్యులర్గా డైలీ ట్రీట్మెంట్ అనమాట. ఇది వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్, హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం. సల్ఫర్ అధికంగా ఉంటుంది ఇందులో. అండ్ దీంతో పాటు మా దగ్గర రోజ్మేరీ హెయిర్ ఆయిల్ కూడా ఉంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం అనమాట, హెయిర్ రీగ్రోత్ కోసం కూడా. సో ఇలాంటి 3 ఆయిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అలాగే రీటా హెర్బల్ షాంపూ, అంటే కుంకుడుకాయలు, తర్వాత షీకాకాయ, ఉసిరి, వీటితో తయారు చేసినటువంటి రీటా హెర్బల్ షాంపూ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. అలాగే కోకోనట్ ఆయిల్ తోటి తయారు చేసి, షియా బటర్, కోకోనట్ ఆయిల్, విటమిన్ ఈతో తయారు చేసినటువంటి లిప్ బామ్ కూడా, న్యాచురల్ లిప్ కేర్ అనమాట. సో ఇది కూడా మా దగ్గర అవైలబుల్గా ఉందండి. వీటితో పాటు ఇంకా ఫేస్ ప్యాక్, స్కిన్ గ్లోయింగ్ ఫేస్ ప్యాక్ కానీ, అలాగే హెయిర్ ప్యాక్ 24 హెర్బ్స్ తోటి తయారు చేసినటువంటి హెయిర్ ప్యాక్. వాటితో పాటు కలరింగ్ కోసం, అంటే తెల్ల జుట్టు నల్లగా అవడం కోసం మనం హెయిర్ డై వేస్తూ ఉంటాము. అలా వేసుకోకుండా హెన్నా ఇండిగో అప్లై చేసుకుంటే కనుక ఇవన్నీ 2 కూడా ప్లాంట్ పౌడర్స్ అనమాట. సో వీటిని అప్లై చేసుకోవడం వలన వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. ఆ ప్రొసీజర్ అనేది నేను మీకు షేర్ చేస్తాను మా ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే, తీసుకోవాలనిపిస్తే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మేము డీటెయిల్స్ పంపిస్తాము. అలాగే jyotinnaturals.comకి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. వాటితో పాటు మా దగ్గర ప్లాంట్ ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మేము ఏవైతే మా గార్డెన్లో యూజ్ చేస్తున్నామో అవి ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక పంపిస్తూ ఉంటాము. అవి ఏమున్నాయంటే మా దగ్గర ఆల్ మిక్స్ కేక్ అంటాం, ఇది ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, రకరకాల కేక్ మిక్స్. అలాగే మీకు తెలుసు కదా, కేక్ మిక్స్ తోటి మొక్కలకు కావాల్సినటువంటి ఎన్పీకే అనేది రిచ్గా అందుతుంది కాబట్టి మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి, కాయ సైజు బాగా వస్తుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది అనమాట. వాటితో పాటు రూట్ సిస్టమ్ కూడా మంచిగా స్ప్రెడ్ అవ్వడం వల్ల మొక్క బలంగా ఎదుగుతుంది. అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఉందండి. ఇదేంటంటే ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తే మనం ఫ్రూట్స్ అయినా కానీ వెజిటబుల్స్ అయినా కానీ ఎక్కువగా తీసుకుంటాము. పూల మొక్కలకు కూడా పువ్వులు బాగా రావడానికి బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్. వీటితో పాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఒక కాంబోలో కూడా నేను పంపిస్తూ ఉంటాము. ఇది వచ్చేసి పంచగవ్య. ఈ పంచగవ్య ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తర్వాత వాటితో పాటు అరటిపళ్ళు, గుమ్మడి, ఇలా రకరకాలుగా ఇందులో వేసి తయారు చేసి బాగా బలమైన ద్రావణంగా తయారవుతుంది. కాబట్టి ఇందులో సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, సూక్ష్మజీవులు, మట్టి సారవంతం అవడము, పురుగులు కంట్రోవడము, ఇలాంటివన్నీ కూడా పంచగవ్యకు అధికంగా పనిచేస్తుంది అనమాట. వాటితో పాటు ద్రవజీవామృతం, ఆవు పేడ, ఆవు మూత్రము, అలాగే మట్టితో తయారు చేయడం వల్ల ఇందులో సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి కాబట్టి మట్టికి పోషణ అందించిన వాళ్ళం అవుతాం. ఈ 2 కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. ఇలా ప్లాంట్ ఫెర్టిలైజర్స్ కూడా మీకు కావాలంటే కనుక మీరు సేమ్ ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, అలాగే jyotinnaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈరోజు అయితే మనము ఈ చిన్న వీడియోలో నేను చెప్తానండి ఈరోజు. సో దీనికోసం ఈరోజు ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే నేను మీకు షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి ఆముదం, తెలుసు కదండి, ఆముదం కొద్దిగా కావాలి. అలాగే ఇక్కడ చూస్తున్నారా కుంకుడుకాయలు. ఈ కుంకుడుకాయలు వేయటం వల్ల ఆముదము ఆయిల్లో మనం కలపడానికి అనమాట. కుంకుడుకాయలు వేస్తే కలిసిపోతుంది, ఆయిల్ కొంచెం కంపాటబుల్గా ఉండదు కాబట్టి, వాటర్లో కలవదు కాబట్టి మనం ఈ కుంకుడుకాయలు ఇందులో వేసుకోవాలి, నానబెట్టుకోవాలండి ఈ వాటర్. అలాగే ఇక్కడ చూస్తున్నారుగా మట్టిలో చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. మట్టి ద్రావణం కావాలి. మట్టి ద్రావణము,
ఆముదము అలాగే కుంకుడుకాయలు బెస్ట్ ఫెర్టిలైజర్ అనమాట. ఇందులో మీరు పుల్లటి మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో పుల్లటి మజ్జిగ అనేది యాడ్ చేద్దాం ఇందులో ఫస్ట్గా మీరు చూస్తున్నారు కదండి, ఈ మట్టి ద్రావణం ఇందులో వేస్తున్నాను. అంటే మొక్కకి బోలెడని పోషకాలు అందించడానికి బెస్ట్ మెథడ్ అనమాట. ఓకే, సో ఈ మట్టి మనం వేసిన తర్వాత మనం ఒక్కసారి మిక్స్ చేద్దాము. దీన్ని స్ప్రే చేసుకోవచ్చండి, ఫెర్టిలైజర్ని స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మొక్క మొదట్లో కూడా పోయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఆమ్దం ఉంది కదా, ఆమ్దాన్ని మనము ఇలా కంపాటబుల్ కాదు కాబట్టి ఆయిల్ అనేది కలవదు కాబట్టి మనం కొద్దిగా ఆమ్దంని ఇలా సపరేట్గా తీసుకుంటున్నాము. ఓకే, సో ఇలా ఈ ఆమ్దం తీసుకొని ఇందులో మనము ఈ కుంకుడుకాయల వాటర్ ఏదైతే ఉందో మనము కొద్దిగా ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ రెండు కలిపి ఈ లిక్విడ్లో కలపాలి. చాలా సింపుల్ అండి. ఇందులో మొక్కకు కావాల్సిన సూక్ష్మజీవులు అలాగే మట్టిలో ఉన్నటువంటి అన్ని పోషకాలు, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా మొక్కకు అందుతాయి. చక్కగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఇది ఏం పెద్ద విషయం కాదు కదా, కుంకుడుకాయలు అందరి దగ్గర ఉంటాయి, ఆముదము అందరి దగ్గర ఉంటుంది. అలాగే ఫ్రెష్ మట్టి కావాలి, పుట్ట మట్టి లాంటిది కానీ ఏదో అది దొరకకపోతే ఫ్రెష్ మట్టి తీసుకోండి. ఏదైనా ఆ మట్టిలో మనము ఇలా పోసుకోవాలి. దీన్ని మనము కొద్దిగా ఈ కుంకుడుకాయల రసాన్ని ఇందులో పోసి బాగా స్పూన్తో కలుపుకుంటే కనుక మంచి కలిసిపోతుంది. చూడండి, కరిగిపోతుంది. మనము మామూలుగా ఆయిల్ కలిపితే కలవదు కదండి, ఉట్టి ఆయిల్ మనం వాటర్లో కలపలేం. ఏదైనా సోప్ వాటర్ ఇలా యాడ్ చేయాలి. సో దాన్ని మనం ఇక్కడ కుంకుడుకాయల రసాన్ని యాడ్ చేస్తున్నాం. చూసారా, చక్కగా కరిగిపోయింది ఆయిల్. ఇలా కుంకుడుకాయల రసంతో ఆయిల్ మనము మిక్స్ చేసేసుకొని ఈ మట్టి ద్రావణంలో మనము కలిపేయాలి. చూడండి, కలిపిన తర్వాత మనము ఇందులో కొద్దిగా పుల్లటి మజ్జిగ కూడా కలుపుకుందాము. కలిపిన తర్వాత ఈ ద్రావణాన్ని మనం ఏ కూరగాయల మొక్కలకైనా ఇవ్వండి, స్ప్రే చేసుకోండి, మొక్క మొదట్లో పోయండి, మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇలాంటి మంచి మంచి టిప్స్ మీకు చాలా షేర్ చేస్తాను. అండ్ మొక్కలు కూడా ఇలా చక్కగా బోల్డ్ అంత కాత, అసలు ఎంత అద్భుతమైన ఫ్రూట్స్ అంటే ఎంత ఆర్గానిక్గా పెంచుకోవచ్చు. ఎలాంటి పురుగులు రావన్నమాట. పురుగులు రాకుండా ఉండడానికి ఇలాంటి మంచి మంచి టిప్స్ మనం మన ఇంట్లో దొరికే వాటితోటే పెంచుకోవచ్చు. అలాగే వారానికి ఒకసారి ఏదైనా మంచి పోషకాలు కూడా, బలమైన పోషకాలు కూడా ఎలాగో ఇస్తూ ఉంటాం కదా, సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఇవి కూడా మొక్కలకి ఇస్తూ ఉంటే కనుక వాటికి కావాల్సినటువంటి ఐరన్, జింక్ ఎవ్రీథింగ్ అందుతాయండి. ఇది మట్టి ద్రావణం కాబట్టి చక్కగా మొక్కకు అన్ని పోషకాలు అందుతాయి. సింపుల్ మెథడ్, ఈరోజు మీరు ట్రై చేసి చూడండి. ఓకే, దీన్ని ఇలా పెట్టేద్దాం. మీరు ఏం చేస్తారంటే ఈవినింగ్ తయారు చేసుకుని ఇది మార్నింగ్ ఇవ్వండి. ఇందులో కొద్దిగా మజ్జిగ కూడా కలిపేసి ఈవినింగ్ మార్నింగ్ మీరు మొక్కలకి ఇవ్వండి. సో దీన్ని అయితే మనము ఇలా మజ్జిగ కూడా యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, పుల్లటి మజ్జిగ అనమాట. ఇది మనం ఓవర్ నైట్ సోకింగ్ పెడితే మంచిగా తయారవుతుంది. ఇందులో ఉన్నటువంటి మైక్రోబ్స్ అన్నీ కూడా మంచిగా గ్రో అవుతాయండి. చక్కగా మనము ఆమ్లం కూడా ఇందులో కలిపాం కాబట్టి మంచి పోషకాలు, ఐరన్, ఫాస్ఫరస్, అలాగే మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ చెప్తున్న సూక్ష్మ స్థూల పోషకాలు, అలాగే మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు మెండుగా ఉంటాయన్నమాట మొక్కకు కావాల్సినవన్నీ కూడా. దీన్ని మనము ఇలా స్ప్రే కూడా ఇలాంటి మాన్యువల్ స్ప్రేయర్లో తీసుకొని స్ప్రే కూడా చేసుకోవచ్చు, లేదా మనము ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మొక్క మొదట్లో కూడా పోయొచ్చు. ఓకే, మొక్క మొదట్లో పోయడానికి ఇదిగోండి నేనైతే ఇప్పుడే ఇస్తున్నాను. మీరు ఏదైనా సరే మాన్యువల్ స్ప్రేయర్లో ఇవ్వాలనుకున్నప్పుడు ఫిల్టరింగ్ అయితే చేసుకోవాలి. ఇది నేను 2 లీటర్స్ మాన్యువల్ స్ప్రేయర్ అండి. ఇది నాకు బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకొని ఇది స్ప్రే చేయడం కోసం అనమాట మట్టి ద్రావణాన్ని. తర్వాత మనము జింకు చెప్పాను కదా, అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి కాబట్టి మనము చక్కగా వీటిని మాన్యువల్ స్ప్రేయర్స్ చాలా ఉంటాయండి, అమెజాన్లో మీరు తీసుకోవచ్చు. ఇది ఈజీ అనమాట. మనకు మీరు ఇలా బ్రష్ చేసుకుంటూ కూడా వీటిని స్ప్రే చేసుకోవచ్చు. పూల మొక్కలకి అన్నిటికీ స్ప్రే చేసుకోవాలి. కొద్దిగా మొక్క మొదట్లో కూడా పోస్తున్నాను. ఇదిగోండి, ఇలా మనము మొక్క మొదట్లో కూడా ఒక గ్లాసుడు ఇవ్వాలండి. పూల మొక్కలకైనా పండ్ల మొక్కలకైనా దేనికైనా ఇవ్వచ్చు. మీరు అన్ని మొక్కలకి ఇస్తే మంచి పోషకాలు అందించిన వాళ్ళు అవుతారు. మొక్కలకు చాలా యూజ్ అవుతుందండి.
నేను పూల మొక్కలకైతే ప్రతిరోజు ఏదో ఒక రకమైన ఫర్టిలైజర్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నవి ఇస్తూనే ఉంటాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మల్లె చెట్టు ఉంది, దీనికి కూడా ఇస్తున్నాను. ఒక గ్లాస్ ఇస్తే సరిపోతాయి అన్నమాట. ఓకే, ఇంకా మనము స్ప్రే చేయడం కోసము చూడండి స్ప్రే చేస్తాను. మొక్క మొత్తం తడిచిపోయేలాగా స్ప్రే చేసుకోవాలి. ఆకులు, పండ్లు, మొక్క మొత్తం కాండం కూడా అంతా కూడా తడిచిపోయేలాగా స్ప్రే చేసుకోవాలి. ఈ మాన్యువల్ స్ప్రే చాలా ఈజీ. ఇదిగోండి ఇక్కడ ఈ పూల మొక్కకు కూడా స్ప్రే చేస్తున్నాను. చెప్పాను కదా పూల మొక్కలకైతే నేను అన్నిటికీ కూడా ఇస్తూనే ఉంటాను. నేను ప్రతిరోజు ఇష్టం. మనం ఎంత చక్కగా ఫుడ్ ఇస్తే అంత చక్కగా పలకరిస్తాయి మొక్కలు మనల్ని. చాలా ప్రేమిస్తాయండి మొక్కలు. ఇలా మనము అన్ని మొక్కలకి కూడా స్ప్రే చేసుకోవాలి. ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మనం మొక్కలకి ఏదైనా ఆహారం ఇస్తూ ఇలా స్ప్రే చేస్తూ ఉంటే చాలా మంచి అనుభూతి, అది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇది చిన్న వీడియో అండి. ఈరోజు మీరు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేయండి, మీరు మొక్కలకి ఇవ్వండి, వారానికి ఒకసారి ఇవ్వండి, మంచి అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. అండ్ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మీరు రీపాటింగ్ చేసినప్పటి నుంచి ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే కనుక గ్రోత్ అనేది చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. మొక్కలు అనేవి మంచిగా మంచి ఫ్రూటింగ్ తోటి, ఫ్లవరింగ్ తోటి వెల్కమ్ చెప్తాయి అనమాట. ఇలాంటి మంచి మంచి టిప్స్ మా గార్డెన్ ఛానల్లో ఇంకా చాలా ఉంటాయి. మీరు కొత్తగా ఛానల్స్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడుతుంది అనుకుంటాను. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి కామెంట్ సెక్షన్లో దాన్ని తెలియచేయండి. ఓకే, మరో మంచి లాగ్తో ఇక్కడే కలుద్దాం. మీకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ కోసం, మంచి విత్తనాల కోసం, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.